ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. అమ్మ దగ్గరికి వచ్చి, ఒరే నాన్న పెరుగు బువ్వ తినరా, పెరుగు బువ్వ తినరా అంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, నేను తినను అన్నాడు. రోజు కూడావే అంటే ఆవిడంది, ఆయనకి జుత్తు మహా ఇష్టం, పెద్ద మంచి ఉంగరాల జుత్తు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా అలాగే పెద్ద ఉంగరాల జుత్తు. అందుకని ఆవిడంది ఏదో మభ్య పెడదామని, నాన్న పెరుగు అన్నం తింటే జుత్తు పెద్ద జుత్తు వస్తుంది, చక్క ఉంగరాల జుత్తు వస్తుంది. ఇంత జుత్తు వస్తే దాని మీద నాన్నగారికి చెప్పి నీకు కిరీటం చేయిస్తాను, కిరీటం పెట్టుకుని నెమలీక పెట్టుకుని నువ్వు వాడుకుంటుంటే అంత జుత్తు మిగిలిన పిల్లలకు ఉండదు కదా. అందరూ వచ్చి కృష్ణ కృష్ణ నీకు ఇంత జుత్తు ఎక్కడిది అని నీ జుత్తు ఇలా చూస్తారు, ఎంత బాగుంటుందో చక్క బోతిని అనేది. అంటే అమ్మిలా చెప్పగానే ఏమీ తెలియని వాళ్ళ కళ్ళిలా పెట్టి విని తినేస్తాననేవాడు. అని 2 ముద్దలు తిని జుత్తిలా తీసి, అమ్మ మరి పెరగలేదే అనేవాడు. అంటే ఇప్పుడు యశోద పక్కు నవ్వి, ఇప్పుడు బువ్వ తింటే ఇప్పుడే పెరిగిపోతుందా అని అడిగేదిట. ఇప్పుడు రాత్రి నందుడు అడిగాడు అనుకోండి, ఏమీ నిజంగా మన పిల్లాడు ఊరుకుందరు, వాడికి అమాయకత్వం, వాడేమో ఇప్పుడు బువ్వ నాన్న పెరుగు బువ్వ తింటే జుట్టు పెరుగుతుందిరా అంటే 2 ముద్దలు తినేసి అమ్మ నా జుట్టు పెరగలేదే అని ఇలా చూపించాడు. అలా అందామన్నా లేదు నాకు అని ఇదేంటి అన్నట్టుగా చుంచెదు పాలు త్రావు మందంచితము అనుడు పాలు త్రావి జననితో జుంచెదగదనుచు లీలీ చుంచుండై అతడు చుంచు చూపు నరేంద్ర. ఇంకొకసారి ఇంకా అమ్మ అనుమానం బాగా నివృత్తి చెయ్యాలి. 2 మన మనస్సులో అలా కనపడాలి. మీరందరూ ఇప్పుడు ఒక నవ్వు నవ్వారంటే అదొక పరీక్ష. ఎందుకో తెలుసా అండి, ఆ లీల మిమ్మల్ని పట్టిందా లేదా. మీ అందరికీ ఇప్పుడు మాట వింటున్నారు కానీ శబ్దం ఇక్కడ మీ అందరూ నిన్న గోపాలకృష్ణ గారు తెచ్చినట్టు ప్రొజెక్టర్ తెచ్చేసుకుంటున్నారు, ఒక స్క్రీన్ తెచ్చేసుకుంటున్నారు. నేను చెప్పడం చెప్తున్నాను కానీ పోతన గారు మనకు అటువంటి భిక్ష పెట్టారు. మీ అందరూ యశోద పెడుతున్న పెరుగు బువ్వ తింటున్నవాడు జుత్తిలా చూపిస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ చూస్తున్నారు మీరు. అదే మీ పాప రాశిని ధ్వంసం చేసేసి మిమ్మల్ని భగవంతుడి వైపుకు తీసుకెళ్ళిపోతాను. అదే దశమస్కంధానికి ఉన్న శక్తి. కాబట్టి సెలగోల పట్టుకొని జలకలశములో నీడ చూచి కలశయుతుండై సెలగోల పాపడొకటిదే తలచెన్నను కొట్ట నన్నుచు తల్లికి చెప్పెన్. పెరట్లోకి వెళ్ళి సెలగోల అని పూర్వం ఇప్పుడంటే లేవు, ఇప్పుడంతా ప్లాస్టిక్ బకెట్లే కదండి, దిక్కుమాలిన గోళ ఒక్కొక్కటి సంస్కారం పోయేవి కదా. సెలగోలని ఇళ్లల్లో ఉండేవి చక్కగాను. అదేంటి పిల్లలు దిగితే మోకాలు లోతు ఉండేది. చిన్నతనంలో మా పిల్లలు ఆడుకుంటుండేవారు, మా మామగారికి ఉండేది అది. ఈ స్టేజ్లో ఈ సగం అంత ఉంటుంది, ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఉంటుందేమో నాకు తెలీదు. అటు ఇటు పట్టుకుంటే పెద్ద పెద్ద చెగోడీలంత చెవులు ఉంటాయి వాటికి. ఆ చెగోడీలు లాంటివి పట్టుకుని తీసుకెళ్ళి లోపల పెడుతూ ఉంటారు. అందులో ఏం చేస్తారంటే పిల్లలకి కాస్త వేడి నీళ్లు గోరువెచ్చట్ని చేసేసి చక్కగా ఉంచేస్తే అందులో పిల్లలు దిగిపోయినా కూడా చక్కగా ఆడుకోవచ్చు వాళ్ళు. అందులోకి గబుక్కుని పడిపోయినా వాళ్ళు లేవగలరు, ఆ 2 అంచులు పట్టుక లేవగలరు, వాళ్ళకేం ప్రమాదం సంభవించదు. అలా ఉంటాయి ఆ తొట్లు. ఇప్పుడు మా పిల్లల చిన్నతనంలో పెద్దాపురంలో ఉండగా మా మామగారి ఇంట్లో ఉండేది అలాంటిది, పెద్దది విశాలంగా, అందులో నీళ్లు పోస్తుండేవాళ్ళం. అందుకని ఆ నీటి ఎందంత విశాలంగా ఉంటుందేమో, చేతిలో చిన్న కర్ర పట్టుకుని ఆ దూడల వెంట తిరుగుతూ ఉండేవాడు. ఆ దూడల వెంట తిరుగుతూ ఉండడంలో ఓసారి ఎందుకో ఈ నీళ్లు కదలిక లేకుండా కనపడ్డాయి. అది ఎంత సెలగోల, ఓ చిన్న సెలగోల, పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి. వీళ్ళు ఆ కర్ర పట్టుకుని ఆ నీళ్లలో ఇలా చూశాడు. కర్ర పట్టుకుని ఇంకో పిల్లాడు కనపడ్డండి మరి ప్రతిబింబం కనపడగానే అమ్మ బాబోయ్ నన్ను కొట్టడానికి వస్తున్నాడని వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళి చూశాడు. ఈయన ఎంత ఎలా చూస్తున్నాడో ఆయన అంతలా చూస్తున్నాడు. అమ్మో కొట్టేస్తాడని వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ చూశాడు, ఆయన మళ్ళీ ఇలా చూస్తున్నాడు. ఈ మాట కనపడితే కొట్టేద్దామని కర్ర పెట్టి చూశాడు, ముందు కర్ర కనపడింది ఈయనకి. అమ్మో వీడు కొట్టేస్తాడు రోయ్ అని చెప్పి కదపకుండా సెలగోల పట్టుకుని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అమ్మ ఇలా రా. ఏమైందిరా అంది యశోద. అమ్మ నన్ను కొట్టాలని కర్ర పెట్టుకుని ఒకడు ఆ సెలగోల్లో దాక్కున్నాడమ్మా అన్నాడు. ఎక్కడ దాక్కున్నాడు రా అండి ఆవిడ వచ్చి చూసి. అంటే అమ్మ నేను చూపిస్తాను చూడమ్మా, కర్ర పట్టుకుని అచ్చు నాలాగే ఉన్నాడమ్మా, నా మీదకి వస్తున్నాడు కర్ర పట్టుకుని, ఏది చూపించు అంటే ఇలా కర్ర పట్టుకు చూసి అమ్మ అడుగోనమ్మా అని. ఓరి పిచ్చివాడా నీ ప్రతిబింబం రాది అని ఎత్తుకుని అమ్మ గట్టిగా కౌగలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంది ఆ బొగ్గ మీద.
అయ్యో నేనేనా అన్నాడు, ఏమీ తెలియని వాళ్ళ. యశోద పొంగిపోయింది, అయ్యో నా కొడుకు ఎంత మాయకుడో అనుకుంది. ఇప్పుడు ఈ లీల ఎవరిని పట్టింది? శలగోలలో బింబ ప్రతిబింబాలని మీరు చూశారు కదా. అదే మన జన్మజన్మాంతర కర్మ పాశములను తెంచుతుంది, పాపాన్ని ధ్వంసం చేస్తుంది. సరికదా. ఈ లీలలకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? చాలా లలితముగా లాలిత్యముతో ఉంటాయి. కాబట్టి గర్భస్థమైనటువంటి శిశువు మీద, పిండం మీద ఈ విన్నటువంటి ఆనందం, ఆ మనస్సు, అమ్మ మనస్సు పొందుతున్న ఆనందానుభూతిని పిండం పొంది పరమ ఆనందాన్ని పొందుతుంది. పొందడంలో గొప్ప మేధాసంపన్నుడైనటువంటి వాడు కొడుకుగా పుడతాడు.